హలో ఫ్రెండ్స్, తోటకూర చుక్కకూర పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక తోటకూర కట్ట, ఒక చుక్కకూర కట్ట, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమాటో, చిన్న వెల్లుల్లి, 2 కరివేపాకు రెమ్మలు. ముందుగా ఆకుకూరని బాగా శుభ్రం చేసుకోవాలి, లేకుంటే కూరలో ఉసుకొస్తుందండి. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని కుక్కర్లో వేసుకుందాం. టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, పసుపు, ఉప్పు, కారం, 1 టీ గ్లాస్ వాటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఆకుకూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. డాక్టర్లు కూడా వారానికి 2 సార్లు ఆకుకూర తినమంటారు. గర్భిణీ స్త్రీలకు కూడా ఆకుకూర చాలా హెల్దీ. సో అందరూ వారానికి ఒక్కసారైనా ఆకుకూర తినడానికి ట్రై చేయండి. 4 విజిల్స్ వచ్చేసింది అండి, చూద్దాం. ఉడికిపోయిందండి. దీన్ని పప్పు గుత్తితో ఎనుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మరొక బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు చిటపట్లాడినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అన్నీ బ్రౌన్ షేడ్ అయినాక ముందుగా ఎనిపెట్టిన ఆకుకూరని పోపులో వేసుకోవాలి. పోపు అంతా కలుపుకొని పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ తోటకూర చుక్కకూర పులుసు రెడీ. ఈ కర్రీని మీరు రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉండిద్దండి. మీరు ట్రై చేయండి.